హాయ్ అండి. ఆడేసానే అమ్మి మనకన్నా పెద్ద గిఫ్టే పట్టుకొచ్చారు అతను. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరేంటండి? ఎర్రి పప్ప. అయ్య బాబాయ్, లేడీ వాయిస్ వస్తుంది నాకు. మళ్ళీ అడగనా సరే? మీ పేరేంటండి? ఎర్రి పప్ప. ఎర్రి పప్ప. అవును, మీ పేరే పేరండి? కొండెర్రి పప్ప. మీ పేరండి? కొండేరి పప్ప. ఆ ఫేస్ లోనే కనిపిస్తుంది ఆ పేరు అసలు. ఏంటి చెమట పట్టి పేరు ఎక్కడి నుంచి వచ్చారండి? అలా అడిగి అవమానించకండి. కొంచెం చేయి తీస్తారా దయచేసి? తర్వాత మీరు షేక్ హ్యాండ్లు ఇస్తారా అనవసరంగా మాకు? ఏంటండి మీరు పుట్టినరోజుకి వచ్చారా? లేదండి, బర్త్డే పార్టీ అంటే వచ్చానండి. అవునా? మీరు దేనికి వచ్చారండి? పుట్టినరోజుకి వచ్చారా? లేదండి, బర్త్డే పార్టీకి వచ్చాను నేను. మీరు దేనికి వచ్చారండి? నా ఫ్రెండ్ ఇవాళ పుట్టాడంటండి, రమ్మన్నాడు. ఓహో, మన ముగ్గురు వేరే వేరే పనుల మీద వచ్చామా? అవునవును అసలు. నువ్వెందుకు లేట్ వచ్చారా? మాస్క్ పెట్టుకున్నానని పోలీసులు పట్టుకున్నారా నన్ను? మాస్క్ పెట్టుకుంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారా? మాస్క్ జోబులో పెట్టుకున్నాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? ఫుల్ ట్రాఫిక్ ఉందిరా బయట. అయితే ఒక అమ్మాయి నన్ను చేయి పట్టుకొని రోడ్డు దాటించింది. తర్వాత అందరూ నన్ను కుమ్మేశారా. అదేంట్రా, మంచి పనే చేశారు కదా. అంటే రోడ్డు దాటిన తర్వాత నేను ఆ అమ్మాయి చేయి వదల్లా. గిఫ్ట్ ఏం తెచ్చారు? గిఫ్ట్ ఏంట్రా ఇది? నువ్వేమన్నావు? నాకు గిఫ్ట్ ఇస్తే నేను షాక్ అవ్వాలన్నావు కదా, అందుకే ఏం పెట్టలేదు గిఫ్ట్. నువ్వేం తెచ్చావు? నాళ్ళ కాదురా. ఏంట్రా అది? నువ్వేమన్నా గిఫ్ట్ ఇస్తే ఎగిరికి ఎంత అన్నావు కదా, అందుకని బొద్దింకలు తెచ్చాను రా. నువ్వేం తెచ్చావురా? నేనేం తేలేదురా. ఎందుకు? నువ్వు ఏమన్నా గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలన్నావు కదా, లోపల దాచాడు. గిఫ్ట్ ఇస్తే లైఫ్ లాంగ్ దాచుకోవాలన్నావు కదా, ఇస్తే నువ్వు ఎలాగో దాచుకుంటావు కదా, నేను దాచా. ఎక్కడా? అమ్మో లేడీస్. అమ్మో అమ్మాయి, అమ్మో అమ్మాయి, అటుపక్క తిరగాలి, అమ్మో అమ్మాయి, బుర్ర కూడా తిప్పాలి. ఏమైందిరా? ఎవరైనా నాకు అమ్మాయి ఎదురొస్తే తలదించుకొని వెళ్ళిపోతాను నేను. నేను అంతేరా, మా వీధిలో ఎదురుగా అమ్మాయి వచ్చింది, నేను పక్క వీధికి వెళ్ళిపోతాను రా. నేను అంతే. అమ్మాయి వస్తే తలిపేసేస్తా. అరే మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చబ్బా. మరి చెప్పరేంటి? ఫ్రీగా ఉండొచ్చా? ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఈ కక్కుర్తి? ఫ్రీ అన్నారుగా. ఫ్రీ అన్నారు సరే. అరే ఏంట్రా గిట్రా? ఒక అమ్మాయి కనపడితే తల దించుకొని వెళ్ళిపోతాను కదరా? అదే అమ్మాయి వెనకాల వెళ్ళిపోతాను తలదించుకొని అన్న. ఒరే ఇట్రారా, నువ్వు ఈ వీధిలో అమ్మాయి కనపడితే నువ్వు పక్కిదికి వెళ్ళిపోతాను కదరా? అమ్మాయి పక్కేదికి వస్తుంది, వెయిట్ చేస్తా అక్కడ నేను. ఒరే నువ్వు ఇట్రారా. నువ్వేంట్రా అమ్మాయి కనపడిన డోర్ వేసుకుంటాను? అదే లోపలికి వచ్చి డోర్ వేసారు. ఒరే బర్త్డే నాదిరా, ఇటు తిరిగి పాడండి. సరే కేక్ పెట్టండి. అరే కేక్ పెట్టాలట్రా. బర్త్డే నాదిరా, కేక్ నాకు పెట్టాలి. నాకి పెట్టాలి. బాగుందా టేస్ట్? శానిటైజర్ టేస్ట్. ఏమందండి? ఏదో ముద్దు పెడతాను ఏదో అంది, నువ్వు వద్దన్నా. బాగా కవర్ చేసావు. రే 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 కింద కూర్చోండి. ఏ మందాదరా అమ్మా అయ్యో మందు అంటే రంట్రా, ఏం కాదు కూర్చో. బాబాయ్ చాలా స్మెల్ వస్తుందండి బాబు. అరే ముక్కు మూసుకొని తాగేరా. వద్దండి బాబు. అరే తాగరా పర్లేదు, ముక్కు మూసుకొని తాగే. ముక్కు మూసుకొని తాగమంటారా? చాలా బాగుందండి. ఆడి చేయమని నా చేయి బెస్టే కదా. పట్టుకున్నాడు. తాగచ్చా? తాగండి పర్లేదు, అయిపోదు. అమ్మ ఇప్పుడు తగ్గింది మంట. ఇది ఆల్కాలే.
నాకు వద్దండి, నాకు అలవాట్లేదండి. ఏంటి పర్లేదు తాగండి. వద్దండి, నాకు అలవాట్లేదండి. తాగండి. వద్దండి, అలవాట్లేదండి. సర్లేండి. ఇంకోసారి అడగచ్చు కదండి. తాగండి. మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే నాకు కష్టం. మిమ్మల్ని ఫోర్స్ చేయాలంటండి మీకు. మీరే ఫోర్స్ చేస్తారు కదా. రే మంద అయిపోయింది, దమ్మేస్తావా? సిగరెటా? సిగరెట్ ఏంట్రా? అమ్మో, పొగ పడదండి. పొగ పడదు, గాలి వెళ్ళిపోద్ది కదా అలాగా. అలాగైతే పర్లేదండి, కాల్ చేస్తా. మీరు సిగరెట్ కాల్చొచ్చు కదండి. అమ్మ, మా నాన్నగారికి మాట ఇచ్చాను సిగరెట్ పట్టుకోనని. అవునా, నేను పట్టుకుంటాను, కాల్చండి. సిగరెట్ కాల్స్తారా? ఒక నిప్పు ఇంకో నిప్పుని ఎలా పట్టుకుంటదండి? వీడు కామెడీ స్టార్ట్ చేసాడు. స్టార్టింగ్ లో చేయమంటే ఎండింగ్ లో చేస్తున్నాడు. నాకు మందు సిగరెట్ తర్వాత కంపల్సరీగా ఏం కావాలరా? అదే నాకు అది లేకపోతే కష్టం అండి. ఇప్పుడు తెలుసు కదండి మనకి నైట్ ఎంత కంపల్సరీగా ఇప్పుడు మందు సిగరెట్ తాగిన తర్వాత ఏం కావాలి? ఏం కావాలి నీకు? నాకు కంపల్సరీగా లెగ్ పీస్ లేకపోతే కష్టం అండి. చికెన్ కావాలి. ఏం కావాలా? చికెన్ కావాలా? మీరేమనుకున్నారు? మటన్ అయితే బెస్ట్ అనుకున్నానండి. అసలు నువ్వేం చేస్తావు? ఇప్పుడు టెస్ట్ ఉంటది కదండి, ఆ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నేనే ప్రిపేర్ చేస్తానండి. ఇట్రారా. ఏంటండి? నువ్వేం చేస్తావురా? నేను ఇప్పుడు ఐస్ పెడుతున్నారు కదండి, దానికి ఐస్ సప్లై చేస్తానండి. ఇట్రారా. చెప్పండి. నువ్వేం చేస్తావురా? మన లాక్డౌన్ పెట్టారు కదండి, ఆ. ఆ లాక్డౌన్ కి లాక్ అమ్ముతుంటానండి. మీరు ఇంతకీ ఏం చేస్తారు సార్? ఎవరెస్ట్ ఎక్కడ రెడీ అవుతున్నానయ్యా. అవునా, ఎప్పుడు ఎక్కుతారు సార్? మంచు కరిపోయినా దిగుదామని వెయిట్ చేస్తున్నా. మంచి ఎప్పుడు కరగదు కదా సార్. అందుకే మనం ఎప్పుడు ఎక్కం కదా. అర్థమైంది, మీరు ఖాళీగా ఉంటారన్నమాట. ఏం మాడుతున్నారా? ట్రంప్ మొన్న ఉత్తరం రాశాడు రమ్మని తెలుసా? మరి వెళ్ళొచ్చు కదా. ఆడేవాడుకు రాత్రి ఎందుకు వెళ్తాను? పరిపూర్ణ, దొరబాబు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ. సరేనండి. యాక్చువల్లీ మీకు ఎంత ఇవ్వాలండి ఆయన? 20,000 ఇవ్వాలండి. అంటే కాదండి, పరిపూర్ణ, ఏమండి? అప్పారావు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. కాఫీ తాగండి. ఆడు తాగలేండి, షుగర్ ఉంది. ఎంత ఇవ్వాలి మా ఆయన? 50,000 ఇవ్వాలండి. ఒక 2 months లో ఇస్తే ప్రాబ్లం ఏం లేదు కదా మీకు? You take 4 months also? 4 months లో కూడా కొంచెం కష్టంగా ఉంది. పర్లేదు, you take 6 months. పరిపూర్ణ, సన్నీ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. సన్నీ గారని డబ్బులు మనం 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు అండి? కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ముందు కాఫీ ఆయన ముందే తాగుతాడులేండి కాఫీ తాగడు. పరిపూర్ణ, నేను చెప్తాను రా, మావిడ అవినాష్ గారు వచ్చారు, ఏమండి? మైండ్ బ్లాక్ అయినట్లు ఉందో, కప్పు కాఫీ పట్టరా అమ్మా.
ఏమండి అది ఎంగిలి కప్పు ఎవరో తాగేసింది పెట్టారని. బంగారం ఇప్పుడే ఇచ్చేయాలా? మీకు ఓకే అంటే ఒక 2 years లో ఇవ్వచ్చా? చంద్ర గారు వచ్చారు, ఒక్క షుగర్లెస్ కాఫీ ఒకటి పట్టుకొస్తావా? కాఫీ తీసుకొని చంద్ర. ఆయన రక్తం తాగితే కానీ కాఫీ తాగడం